కాకా చుట్టాలు రెండు రకాలు. నీకు తెలిసిన వాళ్ళు ఒకరు, నాకు తెలిసిన వాళ్ళు ఒకరు. నీకు తెలిసిన వాళ్ళు మంచోళ్ళేమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన వాళ్ళు మాత్రం పెద్ద అవలేపుకోళ్ళు. ఎందుకంటే నీకు మంచి క్లారిటీ ఇస్తాయి. నేను ఎప్పుడో వీడియోలు స్టార్ట్ చేసిన. నేను ఈ వీడియోలు స్టార్ట్ చేసింది ఫేమస్ కానికైతే కాదు. ఎందుకంటే అందరికీ తెలుసు నేను న్యాయం కోసం కొట్లాడుతున్నా అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. నన్ను ఫాలో అయ్యేటోళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఈడ వచ్చిన ముచ్చట ఏంది, పెద్ద పంచాయతీ ఏంది అని అంటే, నా చుట్టాలు ఉంటారు కొందరు చెడ్డ నా కొడుకులు, అంటే ఎంత చెత్త నా కొడుకులు అంటే అంత చెత్త నా కొడుకులు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు దాంట్లో. ప్రతి ఒక్కరు మన ఇన్స్టాగ్రామ్లో నా రీల్స్ చూస్తారు, నన్ను ఫాలో కూడా అవుతారు. అదేదో నాకు అర్థం కాదు, నాకు లైక్ కొట్టారు. నువ్వు కొట్టే ఒక లైక్తో నేను ఫేమస్ అవుతానా? లేకపోతే చుట్టాలలో నాకు మంచి పేరు వచ్చి నువ్వేమన్నా కిందికి అయిపోతావా, నువ్వేమన్నా డివేట్ అయిపోతావా? నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డం వస్తే నన్ను ఫస్ట్ బ్లాక్ చేయి. అంతేగాని నా వీడియోలు చూసుకుంటా చుట్టాల గీడి చూసినావా ఇట్లా వీడియోలు చేస్తున్నాడు, ఈయనకి ఏడా పని లేదు, ఈయన దందీడి చూసుకోకుండా మంది గుద్దలన్నీ అడుగుతున్నాడు అని చెప్పి. అరే వాడకవు, నేను సొసైటీలో నా చెత్త క్లీన్ చేస్తున్నా. అండ్ ఇంకో ముచ్చట ఏంటి అని అంటే, నేను ఫేమస్ కావడానికి ఈ వీడియోలు చేస్తుంటే నా గుద్ద కింద ల్యాండ్ మైనర్ పెట్టుకొని నేను చేస్తున్నా. అర్థమైందా? ల్యాండ్ మైనర్ దాన్ని ఏమో అంటారు కదా, అదే. అండ్ ఇంకో ముచ్చట ఏంటి అని అంటే, మీ చుట్టాలలో కూడా ఇట్లా ఎవడో ఒకడు ఉంటాడు, పెద్ద తీట హూక్ నా కొడుకులు ఉంటారు. ఉంటే గిట్ట జర ఒకసారి కామెంట్ చేయాలి. ఏమని కామెంట్ చేస్తారంటే, వాడిని తీసుకొచ్చి మెన్షన్ చేయకుండా మళ్ళీ గుల్లి చచ్చిపోతాడు. ఉంటే ఉన్నాడని చేయాలి, లేకపోతే లేడని చేయాలి. కానీ జర చదువుకున్న వాళ్ళు మారులు రాబోయి సొసైటీ కోసం ఏదో పని చేయాలి జర.